హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి డే 3 వ్లాగ్ అనమాట. సో లాస్ట్ డే ఇన్ చిక్మంగళూరు. సో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను డే 1 అండ్ డే 2. సో మీకు నచ్చింటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఏ ప్లేసెస్ బాగున్నాయో ఏంటి అని చెప్పేసి. సో ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. లెట్స్ గో ఫర్ డే 3. ఇంకా మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మేమైతే ఫస్ట్ టెంపుల్తోనే స్టార్ట్ చేస్తున్నాం డే 3లో కూడా. ఇప్పుడైతే బేలూరులో ఉన్న చెన్నకేశవాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫైనలీ ఆఫ్టర్ 40 minutes మేమైతే బేలూరుకి వచ్చేసాము. చూసారా, అక్కడ చెన్నకేశవాలయం ఉంది. సో పెద్ద గుడి, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మా లగేజ్ అంతా కార్లో పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మనం స్లిప్పర్స్ అక్కడ బయటే వదిలేసి సో లోపలికి అయితే వెళ్దాము. సో చాలా పెద్దగా ఉంటుందంట. ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపిస్తాను. మొత్తం ఎండ్ వరకు చూడండి. ఫైనల్లీ మనం అయితే బేలూరు టెంపుల్కి వచ్చేసాం అనమాట. సో స్ట్రక్చర్ ఇక్కడ ఉంది, బేలూరు టెంపుల్ స్ట్రక్చర్. సో ఇక్కడ వచ్చేసి చెన్నకేశవ టెంపుల్, వీరనారాయణ, సోమన్యకి, కప్పి చెన్నిగార, అందాలు. సో మొత్తం స్ట్రక్చర్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. సో మనకి ఇక్కడ వస్తే హంపీకి వచ్చిన ఫీల్ ఉంటుంది, ఎందుకంటే అలానే ఉంది మొత్తం లొకేషన్, సీనరీ అంతా. చూడండి ఎంత బాగుంది ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఆల్సో మనకి బేలూరుని ఇక్కడ చూడండి, బేలూరు రిఫర్డ్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వేలుపూర్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ హోయసలాస్ అంట. సో హోయసలాస్ ఫస్ట్ క్యాపిటల్ అంట బేలూరు ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి గడస్తంభం కూడా ఉంది. అక్కడికి వెళ్ళదు మాది. అక్కడ ఏదో బావిలా ఉంది, చూపిస్తాను రండి. బావిలాగా ఉంది. సో డీప్ కంప్లీట్లీ. చాలా బాగుంది కదా టెంపుల్, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా మనకి చిక్మంగళూరు నుంచి బేలూరు చాలా దగ్గర, ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ అనుకోవచ్చు. విజిట్ చేయండి తప్పకుండా. సో మనకి ఇక్కడ కూడా ఒక గజస్తంభం ఉంది. అక్కడ శిల్పాలు చూపిస్తాను రండి, చాలా నీట్గా డిజైన్ చేశారు. చాలా బాగుందండి. మనకి హంపీలో ఎలా ఉంటుందో అలానే ఉంది. చూడండి అక్కడ కూడా ఎంత బాగుందో. అసలు ఎంత స్ట్రాంగ్గా నిలబడి ఉంటాయి కదా అప్పట్లో. చూడండి టాలెంట్ ఎలా ఉందో అప్పట్లో. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు అనమాట. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాము ఎలా ఉందో. లార్డ్ గణేష్ ఇక్కడ. ఏ ఒక్కటి కూడా మ్యాచింగ్ లేవు, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. అప్పట్లో అసలు ఎట్లా చెక్కినారో కూడా తెలియదు. ఇంత చిన్నగా, ఇంత మైన్యూట్ గా డిజైనింగ్ కూడా తెలియదు. చూడండి ఇవి కూడా అన్ని డిఫరెంట్స్, ఏ ఒక్కటి సేమ్ గా లేవు, అన్ని డిఫరెంట్. సో వీటన్నిటికీ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, బట్ మనకు తెలీదు. సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అడిగితే చెప్తున్నారు అన్నమాట. సో మనమైతే దర్శనం అయితే ఉత్తరాయణం నుంచి చేసుకోవాలంట. దర్శనం అయిపోయిన తర్వాత దక్షిణాయనం నుంచి బయటికి రావాలంట. ఇక్కడైతే 3 ముఖద్వారాలు ఉన్నాయి. ఇదొకటి, సో మనకు బ్యాక్లో ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదొకటి. అండ్ ఇంకొకటి ఫ్రంట్ ఉంది.
బాగుంది కదా అసలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇక్కడ, అసలు ఎండనే లేదు, ఆల్వేస్ డ్రిజ్లింగ్. సో ఇప్పుడు కూడా డ్రిజ్లింగే ఉంది. ఇవన్నీ రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు. సో ఇక్కడ ఏదో ఉంది, చూద్దామండి. నాకు తెలిసింది ఒక బావి అనుకుంటా, చూడలేదు, చూద్దాం ఇప్పుడు. వావ్, ఇదొక బావినే. సో నాకు తెలిసి అలో లేదు కిందకి, అసలు స్టెప్స్ అయితే ఎక్కడ లేవు అనమాట. సో దిగడానికి అయితే స్టెప్స్ ఎక్కడ లేవు, చూడండి. సో చెన్నకేశవాలయం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎగాచి డ్యామ్ దగ్గరకు వచ్చాం అనమాట. చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. ఎంట్రన్స్ ఏరియా ఇది. అసలు క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్లైమేట్ చూస్తున్నాం మేము. హిల్స్ పైన ఒకలాగా ఉంటుంది, కిందికి వస్తే ఒకలాగా ఉంటుంది, సిటీలో ఒకలాగా ఉంటుంది. అసలు అంతా క్లమ్జీగా ఉంది. అండ్ ఇందాకైతే టెంపుల్ అయితే చూసాము, చాలా బాగుంది అసలు. ఎట్లా అసలు అప్పట్లో ఇంత క్రియేటివిటీ ఉందా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇదైతే డ్యామ్, సో చూడడానికి వచ్చాము. ఇంకోటి ఏంటి అంటే హిల్స్ పైన చూస్తే ఈ డ్యామ్ కనిపిస్తుంది, కానీ అప్పుడు మాకు తెలియదు ఏందో అనుకున్నాం. బట్ ఇందాక డ్రైవర్ అంకుల్ని అడిగితే చెప్తున్నారు అనమాట. సో హిల్స్ పైన కూడా కనిపిస్తుంది డ్యామ్ అనేసి, బాగుంది. చూడండి జాక్ ఫ్రూట్ ట్రీ ఉంది. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను జాక్ ఫ్రూట్ ట్రీ ఇక్కడ. క్లైమేట్ కూడా బాగుందండి బెల్లూరులో. ఏమంటే మనకి చిక్కమంగళూరులో ఎప్పుడు క్లౌడీగా ఉంటుంది, ఇక్కడ మాత్రం కొంచెం సన్నీ కూడా ఉంది. సో 3 గేట్స్ అయితే ఉన్నాయి, 5 ఉన్నాయి. 1 2 3 4 5 గేట్స్ అనమాట. ఇక్కడ వాటర్ లేవు, బట్ ముందు అయితే ఉన్నాయి, ముందు వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ బాగా లేక్స్ ఉన్నాయి. ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం లేదంట, అంతా మెడిసినల్ వాటర్ దొరుకుతుందంట ఇక్కడైతే. మేమైతే ఇంకా డ్యామ్ చూసేసుకొని ఎగాచి స్పోర్ట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయంట. సో ఫైనల్ టచ్, కొంచెం గేమ్స్ ఆడుకొని రిలాక్స్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాం. ఇంకా లంచ్ చేసి డైరెక్ట్ బస్ స్టేషన్. సో చూడండి వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడే ఇంకా గేమ్స్. ఫైనలీ వి హెడ్ టు ఎగాచి స్పోర్ట్స్. సో ఇక్కడ బోటింగ్ ఉంటుందంట. సో లైక్ మినీ డాన్ ఢిల్లీ. బోటింగ్ టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో 7:30 AM to 6:30 PM. సో నో స్మోకింగ్, నో డ్రింకింగ్. కేఫ్, సో ఇక్కడ మనకు కేఫ్ కూడా ఉంది. బాదం మిల్క్, కాఫీ, టీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట, ఫ్రెష్ జ్యూస్. సో ఇక్కడైతే ఇన్ని రైడ్స్ ఉన్నాయి, బట్ మేము అన్నీ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ టైర్డ్. అండ్ అసలు ఈవినింగ్ ట్రైన్ ఉంది 5 o'clockకి. సో త్వరగా కవర్ చేసుకొని కట్టూరు జంక్షన్కి వెళ్ళాలి. సో అందుకోసం మేము ఒకటి స్పీడ్ బోర్డ్ ఒకటి చేస్తాం అనమాట. మళ్ళీ బంపర్ రైడ్, ఆ రైడ్ అనుకుంటే మళ్ళీ వాటర్లో డిప్ అయ్యి లేచి ఎందుకు ఆ కష్టాలు. సో అదొకటి స్పీడ్ బోర్డ్ చేసి విల్ గో టు లంచ్ అండ్ ఫాలోడ్ బై రైల్వే స్టేషన్. అదే అనమాట విషయము, అంతే ఇంకేం లేదు. సో మనకి ఇది వచ్చేసి స్పీడ్ బోట్ పర్ హెడ్ 200. మేము 6 members ఉన్నాము. 200 into 1200. ఓకే, మనం మ్యాథ్స్లో కొంచెం వీక్లే. సో లైఫ్ జాకెట్ అయితే వేసుకుంటున్నాము, మరి చూడాలి ఏమాత్రం అడ్వెంచర్లు చేస్తాము. ఓకే గాయస్, లెట్స్ సీ. అదే అనమాట మేము వెళ్ళేది ఇప్పుడు. ಓಕೆ ಅಮ್ಮಗಾರು వెళ్దామಾ ಅಕ್ಕಡಿಗೆ? ಹೋಗೋಣ ಹೋಗೋಣ. ಓಕೆ, ಚೆನ್ನಾಗಿದೆ, ಬನ್ನಿ ಎಲ್ಲರೂ ನೋಡೋಣ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ಬನ್ನಿ. ಓಕೆ, ಲೆಟ್ಸ್ ಗೋ. సో ఇవాళ మెయిన్ దిక్టింగ్స్ ఆఫ్ స్పీడ్ బోటింగ్. సో వెళ్తున్నాం అనమాట రైడింగ్కి. సో సేఫ్గా వస్తాం. ఓకే, ఇక్కడ అమ్మగారు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారండి. మేము కూడా అంత యాక్టివ్గా ఉండలేమేమో ఏజ్కి. సో షీ సో యాక్టివ్. సో యాక్చువల్లీ సో ఎక్సైటెడ్ అనమాట. సో వాటర్ పైన నడుస్తున్నాం మనం ఇప్పుడు. అమ్మో, అసలు ఎక్కువ గాలి ఉంది, అందుకే కొంచెం స్పోర్ట్స్ వీళ్ళు రిస్కీ అన్నారు. సో కాయాకింగ్ అవి చేయాలనుకున్నాం కానీ రిస్కీ. సో దట్స్ వై వి వాంట్.
సో అక్కడ చూస్తున్నారు కదా, అదే అండి మేము ఎక్కువే బోట్. సో చూడండి అక్కడ అందరు చాలా బాగా కాయాకింగ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా చేస్తాము కాయాకింగ్, బట్ ఇనిషియల్గా చేయొద్దు అనుకున్నాం కానీ ఎందుకో చేయాలనిపించింది లాస్ట్ మూమెంట్లో. ఫైనల్గా అయితే మేము రైడ్ చేసే బోట్ ఇదే వచ్చేసాం ఫైనల్గా. గాలి మాత్రం చాలా విపరీతంగా ఉంది. సో బోట్ అయితే స్టార్ట్ చేశారు అన్న, బోట్ స్టార్ట్ చేసినాడు. ఓకే, చేసామన్నమాట. కానీ గోడ చాలా తక్కువ టైం ఇక్కడ బాగా చూపిస్తారని చెప్పారంట, బాగా చూపుతారంట. చూడండి సో అక్కడ కాయాకింగ్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నాము ఇప్పుడు. ప్రవీణ కష్టపడుతుంది బాగా. ఓకేనా, ఎందుకంటే విండ్ ఉంది బాగా, అందుకోసం అట్లా. ఓకే, సో ఫైనల్లీ ఏకాచి స్పోర్ట్స్లో మేమైతే స్పీడ్ బోట్ కాయాకింగ్ చేసాము. ఇనిషియల్గా స్పీడ్ బోటింగ్ ఒకటే అనుకున్నాం కానీ ఎందుకో కాయాకింగ్ కూడా చేయాలనిపించి కాయాకింగ్ చేసేసాము. సో ఇట్స్ లంచ్ టైం కదా, ఆల్మోస్ట్ 2 అవుతుంది. సో లంచ్ చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే. సో అయిపోయిందండి ఇంకా చిక్మంగళూరు ట్రిప్. ఇంకా లంచ్ చేసుకొని మాకు 5 o'clock ట్రైన్ ఉంది ఫ్రమ్ కడూర్ జంక్షన్. యాక్చువల్గా చిక్మంగళూరు నుంచి కడూర్కి ఒక 1 hour జర్నీ ఉంటుంది. సో అక్కడ నుంచి మాకు డైరెక్ట్ ట్రైన్ ఉంది కడూర్ జంక్షన్ టు యశ్వంత్పూర్. సో అగైన్ ఫ్రమ్ యశ్వంత్పూర్ టు కర్నూల్ ఇంకా మేము వెళ్ళిపోతాం. టుమారో మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30కి మేము అక్కడ రీచ్ అయిపోతాం. సో చిక్మంగళూరు మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మాన్సూన్ సీజన్. సో డోంట్ మిస్ ఇట్, ప్లాన్ అకార్డింగ్లీ అండ్ కమ్. ఓకే, ఫైనల్లీ బ్యాంబూ రెస్టారెంట్ అంటే బ్యాంబూ గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి లంచ్ చేసుకొని ఇంకా బస్ నగర్కి వెళ్ళిపోయి సో రిటర్న్ టు హోమ్. ఇంకా మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. ఐటమ్స్ అయితే వచ్చేసాయి, రోటీస్, బిర్యానీస్, పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకొని ఇంకా తినేసి మేమైతే బస్ స్టాండ్కి బయలుదేరుతాము. అక్కడ నుంచి కడూర్ రైల్వే స్టేషన్ జంక్షన్కి. మేమైతే ఫైనల్లీ కడూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో విత్ ఫుల్ లగేజ్. సో ఫైనల్లీ అయితే చిక్మంగళూరు ట్రిప్ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. సో చిక్మంగళూరు నుంచి కడూర్కి వచ్చామన్నమాట. మాది కడూర్ జంక్షన్ నుంచి యశ్వంత్పూర్ టు కర్నూలు ట్రైన్. సో వచ్చేటప్పుడు అంతా బస్సులో జర్నీ చేసి అలసిపోయాం అనమాట. సో అందుకే ఇప్పుడు ట్రైన్ జర్నీ చేస్తున్నాం. మా ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, యా, థర్డ్ ట్రిప్ డన్. సో మేము ట్రైన్లో వచ్చేసి సీసీ తీసుకున్నాము, చైర్ కారు, కొంచెం రిలాక్స్ అవ్వడానికి. సో వచ్చేస్తుంది, ఐ థింక్ వితిన్ 4 minutesలో వస్తుంది. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో కడూర్కు our seats.
మేము ట్రైన్ టికెట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 weeks బిఫోర్ బుక్ చేసుకున్నాము. సో అందులో కూడా మా వాళ్ళు కన్ఫ్యూజన్. సో విచ్ కోచ్ షుడ్ బుక్, చైర్ కార్ ఆర్ 3 tier ఆర్ 2 tier ఆర్ 1 tier. సో మేమైతే చైర్ కార్ తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ నీట్నెస్ కూడా ఉంటుంది, చాలా నీట్గా ఉంది. కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి మేము స్లీపరే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్. సో హే గాయస్, సో ఫైనల్ అయితే మేమైతే కడూరు జంక్షన్ నుంచి యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి వచ్చేసి సో ఆల్మోస్ట్ ఒక 1 hour తిరిగామన్నమాట మాల్ కోసం. నేను కన్ఫ్యూజ్ అయిపోయి యాక్చువల్లీ, ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఎగ్జిట్ అనుకున్నా, బట్ 6th platform నుంచి ఎగ్జిట్ ఉంది. సో అక్కడ నుంచి వైష్ణవి సఫేరే మాల్కి వచ్చేసి సో డిన్నర్ మొత్తం అయిపోయింది. సో తినేసి నెక్స్ట్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ ఉంది, మార్నింగ్ 6:30 దిగుదాము యశ్వంత్పూర్ టు కర్నూలు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, థర్డ్ డే ట్రిప్ ఆల్సో కంప్లీటెడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. లెట్స్ సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. Bye bye.